హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పటి వరకు రష్యా యుక్రెయిన్ యుద్ధం చూసాం. కానీ ఇప్పుడు జరగబోయేది అగ్రరాజ్యం అమెరికా మరియు దాని ఫ్రెండ్లీ కంట్రీస్ అయిన ఐరోపా దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అవును, డొనాల్డ్ ట్రంప్ తన మొదటి బాణాన్ని వదిలారు. గ్రీన్లాండ్ అనే మంచు ద్వీపం కోసం అమెరికా తన సొంత మిత్ర దేశాల వెన్నులో పొడవటానికి సిద్ధమైంది. బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలపై ట్రంప్ ప్రకటించిన ఆర్థిక యుద్ధం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది. అసలు గ్రీన్లాండ్ కోసం ట్రంప్ ఎందుకు ఇంతలా ఆరాటపడుతున్నారు? ఐరోపా దేశాలు ఎందుకు అమెరికాను శత్రువుగా చూడటం మొదలుపెట్టాయి? అన్నిటికంటే ముఖ్యంగా ఈ అగ్రరాజ్యాల గొడవలో మన భారతదేశానికి 3,00,000 కోట్ల లాభం ఎలా చేకూరబోతుంది? ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది 21వ శతాబ్దపు అతిపెద్ద రాజకీయ మార్పు. ఫ్రెండ్స్, మొదట మనం నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. గ్రీన్లాండ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. ఇది డెన్మార్క్ పాలనలో ఉన్నప్పటికీ ట్రంప్ దీనిని కొనాలని లేదా ఆక్రమించాలని చూస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే అక్కడ అపారమైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి మరియు వ్యూహాత్మకంగా అది రష్యాను అడ్డుకోవటానికి అమెరికాకు చాలా ముఖ్యం. 2 రోజుల క్రితం ఐరోపాలోని 7 దేశాలు అంటే బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, నార్వే, ఫిన్లాండ్ తదితర దేశాలు గ్రీన్లాండ్కు తమ సైనికులను పంపాయి. ఇది అమెరికాకు ఒక సంకేతం, నువ్వు గ్రీన్లాండ్ తాకితే మమ్మల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అని. ట్రంప్ దీనిని తన ఆహానికి తీసుకున్నారు. ఫలితమే నేటి ఈ భయంకరమైన ఆంక్షలు. డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఆ షాకింగ్ నిర్ణయం ఏమిటంటే 10% అదనపు టారిఫ్. ట్రంప్ ఏమన్నారు అంటే, ఎవరైతే గ్రీన్లాండ్కు సైన్యాన్ని పంపి అమెరికాకు అడ్డుగా నిలబడతారో ఆ దేశాల నుండి అమెరికాకు వచ్చే ప్రతి వస్తువుపై 10% అదనపు పన్ను విధిస్తాం. దీని అర్థం ఏమిటో తెలుసా? బ్రిటన్ తయారు చేసే కార్లు, జర్మనీ యంత్రాలు, ఫ్రాన్స్ విమాన విడిభాగాలు అమెరికాలోని ఒక్కసారిగా ఖరీదైనవిగా మారిపోతాయి. ఇది ఐరోపా ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచే చర్య. ఐరోపా ప్రజలు ట్రంప్ను ఒకప్పుడు తమ హీరోగా చూశారు. కానీ నేడు అదే ట్రంప్ వారి పుట్టకొడుతున్నారు. మేము ట్రంప్ కేవలం బెదిరిస్తున్నారని అనుకున్నాం, కానీ ఆయన నిజంగానే దాడి మొదలుపెట్టారు అని ఐరోపా నాయకులు విలపిస్తున్నారు. ట్రంప్ ఈ ఆంక్షలు విధించి ఐరోపాను భయపెట్టాలని చూశారు. కానీ ఫలితం రివర్స్ అయ్యింది. ఇప్పటి వరకు బ్రిటన్ ఒకలా, ఫ్రాన్స్ ఒకలా విడివిడిగా ఆలోచించేవి. కానీ ఇప్పుడు ట్రంప్ దెబ్బకు ఐరోపా అంతా ఏకమైంది. వచ్చే వారం జరగబోయే యూరోపియన్ యూనియన్ అత్యవసర సమావేశంలో 2 భయంకరమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. సైనిక వ్యూహం. గ్రీన్లాండ్లో దాదాపు 30,000 మంది ఐరోపా సైనికులను మోహరించటం. అంటే అమెరికా గనుక గ్రీన్లాండ్లోకి అడుగు పెడితే అది నేరుగా ఐరోపా సైన్యంతో యుద్ధం చేసినట్టు అవుతుంది. ఆర్థిక ప్రతీకారం. ఐరోపా ఆర్థిక వ్యవస్థ సుమారు $27 ట్రిలియన్. వారు కూడా అమెరికా వస్తువులపై భారీ పన్నులను వేస్తే అమెరికాలో కూడా ద్రవ్యోలభ్యం పెరిగి ట్రంప్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇద్దరు స్నేహితులు కొట్టుకుంటే మూడవ వాడికి లాభం అంటారు కదా. ఇక్కడ ఆ మూడవ వాడు మన భారతదేశం. ఎలాగో చూడండి. ట్రేడ్ డీల్స్. ఐరోపా దేశాలు ఇప్పటి వరకు అమెరికాపై అతిగా ఆధారపడ్డాయి. ఇప్పుడు అమెరికా వారిని నమ్మించి వంచింది. కాబట్టి వారు తమ మార్కెట్ కోసం భారత్ వైపు చూస్తున్నారు. రాబోయే వారంలో ఐరోపా నాయకులు వరుస కట్టి న్యూఢిల్లీకి వస్తారు. మనతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటారు. డిఫెన్స్. ఐరోపాకు ఇప్పుడు ఒక నమ్మకమైన రక్షణ భాగస్వామి కావాలి. చైనాను వారు నమ్మలేరు. అమెరికా వారిని బెదిరిస్తుంది. అందుకే భారత్ వారికి పర్ఫెక్ట్ చాయిస్. జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు తమ అత్యాధునిక టెక్నాలజీని భారత్కు ఇచ్చి ఇక్కడే ఆయుధాలు తయారు చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఫ్రెండ్స్, గ్రీన్లాండ్ కొనాలని అమెరికా చూడటం ఇదే మొదటిసారి కాదు. 1946లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అప్పటికి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమర్ డెన్మార్క్కు $100 బిలియన్ ఆఫర్ చేసి గ్రీన్లాండ్ను అడిగారు. అప్పుడు డెన్మార్క్ వద్దంది. 2019లో ట్రంప్ మళ్ళీ ఆ ప్రతిపాదన తెచ్చారు. అంటే గ్రీన్లాండ్ అనేది అమెరికాకు ఒక అందని ద్రాక్ష. కానీ 2026లో ట్రంప్ దానిని బలవంతంగా దక్కించుకోవాలని చూస్తున్నారు. ప్రపంచం ఇప్పుడు ఒకే ఒక అగ్రరాజ్యం చేతిలో ఉండటం వల్ల వచ్చే నష్టాలను ఐరోపా ఈరోజు అనుభవిస్తుంది. అమెరికా మాకు రక్షకుడా లేదా భక్షకుడా అనే చర్చ మొదలయ్యింది. అందుకే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఎప్పటి నుండో యూరోపియన్ ఆర్మీ గురించి మాట్లాడుతున్నారు. అమెరికాపై ఆధారపడకుండా తమను తాము రక్షించుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. ఇది భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రపంచ వేదికపై ఒక పెద్ద పీట వేస్తుంది. జర్మనీ ఛాన్సలర్ ఫెడరిక్ మెర్జ్ మరియు బ్రిటన్ ప్రధాని కీర్ స్టామర్ ఇప్పటి వరకు ట్రంప్కు భయపడి మోకరిల్లారు. కానీ ఇప్పుడు వారి దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రమాదంలో పడ్డాయి. ప్రజల నుండి తిరుగుబాటు మొదలైంది. జర్మనీలోని ఆటోమొబైల్ ఇండస్ట్రీ ట్రంప్ టారిఫ్ల వల్ల కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది.
అందుకే వారు ఇప్పుడు గత్యంతరం లేక ట్రంప్‌కు వ్యతిరేకంగా కత్తి కట్టాల్సి వచ్చింది. భారత ప్రభుత్వం ఈ పరిస్థితిని చాలా నిశితంగా గమనిస్తుంది. ఒకవైపు అమెరికాతో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. మరోవైపు ఐరోపా మనకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ప్రధాని మోడీ ఇక్కడ ఒక బ్యాలెన్స్ పాటిస్తున్నారు. ఐరోపా దేశాలు భారత్‌కు టెక్నాలజీని ఇస్తామని ఆఫర్ చేస్తున్నాయి. ఫ్రాన్స్‌తో రాఫెల్ జెట్ ఇంజిన్ టెక్నాలజీ, జర్మనీతో సబ్‌మెరైన్ డీల్స్ ఇవన్నీ ఈ అమెరికా, యూరప్ గొడవ వల్ల మనకు వేగంగా దక్కుతున్నాయి. ఫ్రెండ్స్, గ్రీన్లాండ్ ఎందుకు ముఖ్యం అంటే ఆర్కిటిక్ మహాసముద్రంలో మంచు కరుగుతుంది. దీనివల్ల కొత్త నౌకాయాన మార్గాలు తెరుచుకుంటున్నాయి. ఈ మార్గాలను నియంత్రించే దేశమే భవిష్యత్తులో ప్రపంచ వాణిజ్యాన్ని శాసిస్తుంది. రష్యా మరియు చైనా ఇప్పటికే అక్కడ పాగా వేశాయి. అమెరికా వెనుకబడిపోతామనే భయంతో గ్రీన్లాండ్ను దక్కించుకోవాలని చూస్తుంది. ఈ పెనుగులాటలో ఐరోపాను బలిపశువు చేస్తుంది. ఫ్రెండ్స్, చివరిగా డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న అమెరికా ఫస్ట్ విధానం ఇప్పుడు అమెరికా ఒంటరిగా మారుతుంది. ఐరోపా దేశాలు అమెరికాను వదిలేసి భారత్, చైనా వంటి దేశాలతో కొత్త కూటములను నిర్మించుకునే అవకాశం ఉంది. ఒక విషయం మాత్రం ఖాయం, ఈ 10% టారిఫ్ నిర్ణయం ప్రపంచ చరిత్రను మార్చేయబోతుంది. ట్రంప్ తన అహంకారంతో ఒక బలమైన కూటమిని ముక్కలు చేశారు. ఈ గందరగోళంలో భారత్ ఒక విశ్వగురువుగా, ఒక బ్యాలెన్సింగ్ పవర్గా అవతరించబోతుంది. మీకు ఏమనిపిస్తుంది? ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా? ఐరోపా దేశాలు అమెరికాకు ఎదిరించగలవా? లేక భారత్‌తో ఈ గొడవలో ఎవరి పక్షం వహించాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి.